హరే కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే హరే. జై శ్రీకృష్ణ పరమాత్మ జై. కృష్ణ వందే జగద్గురు. హరే కృష్ణ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి అలంకార మండపం అంటే ఇది యాక్చువల్గా తిరుపతిలో శ్రీనివాస మంగాపురంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం అండి. హరే కృష్ణ. అందరికీ వందనాలు, అందరికీ ప్రణామాలు. నా పేరు దేవరకొండ దగ్గర పుత్తూరు, కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఇండియా. నా ఛానల్ టెంపుల్ జర్నీ లైఫ్కి సుస్వాగతం. వెల్కమ్ టు మై ఛానల్ టెంపుల్ జర్నీ లైఫ్. ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే దయచేసి ఈ వీడియో చూసినప్పుడైనా ఇమీడియట్గా వెంటనే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బిల్ ఐకాన్ తప్పి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను చేసేటువంటి ప్రతి ఒక్క వీడియో అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు ఏ వీడియో కూడా మీరు మిస్ కాకుండా చూడవచ్చు. ప్లీజ్ గివ్ సపోర్ట్ ఫర్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి తిరుపతిలో శ్రీనివాస మంగాపురంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం. తప్పకుండా అందరూ దర్శించుకోండి. అద్భుతంగా ఉంటుంది. సో స్వామివారిని యొక్క కోరికలు కోరుకోకుండా శరణ మాత్రం పొందండి. సో స్వామివారి యొక్క దర్శనం పొంది కృపాక దర్శనం పొంది ఆశీర్వాదం తీసుకోండి, దీవెన తీసుకున్నప్పుడు మీరు అనుకునే నెరవేరుతుంది. ప్రతి పని విజయవంతం అవుతుంది. విజయం మీ వెంటే ఉంటుంది. సో తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి ఇది ఎట్లా ఈ యొక్క టెంపుల్ యొక్క సేవ ఏ టైంలో ఉంటాయి, ఎలాంటి సేవలు ఉంటాయి, దర్శన టైమింగ్స్ ఏంటి, దాని గురించి వివరాలు చూడవచ్చు. సో మీరు వీడియో పార్ట్ చూసుకోవచ్చు. సో మీకు ఇంతకుముందు ఒక వీడియో కూడా చేశాను. సో ఇంకొకసారి మీకు చూపిస్తున్నాను. చూడవచ్చు. మీరు వీడియో పార్ట్ చూసుకొని డైలీ సేవలు ఏ సేవలు ఉంటాయి. సో జస్ట్ నేను పేర్లు మాత్రం చెప్తాను. ఒక టైమింగ్స్ మీకు చూసుకోండి వీడియో పార్ట్ చేసి. సో డైలీ వచ్చేసి మొత్తం సుమారుగా 1, 2, 3, 4, 5, 6, 18 ఉన్నాయి. సో 18 సేవలు ఉంటాయి. ఇది కాకుండా వేరే వేరే సేవలు ఉంటాయి. సో డైలీ వచ్చి సుప్రభాతం ఉంటుంది. తీసుకొచ్చి సుప్రభాతము, హోమాల సేవ, అర్చన సేవ, శుద్ధి నైవేద్యం తెలుసు, సర్వదర్శనం ఉంటుంది, కళ్యాణోత్సవం ఉంటుంది, కళ్యాణ కనకము, ఏకాంత సేవ, వేద ఆశీర్వాదము, అర్చన అండ్ హారతి టికెట్స్, అట్లా స్పెషల్ అంటే స్పెషల్ ఎంట్రీ టికెట్స్. అవి సేవలు. ఈ స్పెషల్ ఎంట్రీ టికెట్స్, వీక్లీ సేవస్ అంటే స్వర్ణ పుష్పార్చన ట్యూస్డే మాత్రం ఉంటుంది. సో అష్టోత్తర శతకాల అభిషేకం, ఉద్దేశంగా మాత్రం ఉంటుంది. సో తిరుప్పావాడ దర్శనం ఉంటుంది. వస్త్రాలంకరణ సేవ ఫ్రైడే ఉంటుంది. అభిషేకం ఫ్రైడే ఉంటుంది. అభిషేకం దర్శనం ఫ్రైడే ఉంటుంది. మంత్లీ సేవస్ వచ్చేసి ఏంజల్ సేవ ఉంటుంది. సో ప్రైస్ అన్నమాట 2 సార్లు ఉంటుంది. సో ఎవరైనా పార్టిసిపేట్ చేయాలంటే పార్టిసిపేషన్ ఇన్ సేవ డివోటీస్ ఆర్ రిక్వెస్టెడ్ టు రిపోర్ట్ 1 hour బిఫోర్ ది సేవ టైం. సో స్పెషల్ అకేషన్ డేస్ అండ్ నక్షత్రం డేస్ టెంపుల్ టైమింగ్స్ విల్ చేంజ్. సో అది విషయం. టైమింగ్స్ కొన్ని మాత్రం ఉంటాయి, కొన్ని ఉంటాయి. సో దాని ప్రకారం మీరు చూసుకొని ఈ యొక్క టైమింగ్స్ మీరు ఫాలో కావచ్చు. సో డైలీ టైమింగ్స్ చూసుకోవచ్చు. అది ఎంత పేరు ఎంత టికెట్ ఎంత, సో ఎంతమందికి ఆ టికెట్, సో ఏ టైమింగ్స్ నుంచి ఏ వారంలో ఏ టైమింగ్స్ ఏ రోజు నుంచి ఉంటుంది చూడవచ్చు. సో చాలా బాగుంటుంది. మీకు ఏ సర్వీస్ కావాలన్నా, స్పెషల్ దర్శనం కావాలన్నా, ఏ సేవ కంటే ఆ సేవ చేయవచ్చు. స్వామికి సేవ చేయవచ్చు. సో తప్పకుండా ఇలాంటి సేవలు చేసుకొని ఇంకా తీసుకొని సో లేకపోతే స్వామిని దర్శించుకుని స్వామివారితో కృపాక దర్శనం పొందండి. దర్శనం చేసుకోండి. కృపాక దర్శనం పొందండి. కీర్తక సాధన తీసుకోండి. ఆశీర్వాదం తీసుకోండి. శరణ మాత్రం పొందండి. తప్పనిసరిగా మీరు కోరికలు కోరుకోకుండా చేయండి. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏం కాదు. ఇది డైరెక్ట్గా శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వాళ్ళు డోలు వాయిస్తున్నారు. అది వాళ్ళ డోలు. ఇది వచ్చేసి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి అలంకార మండపం ఇది. సో అలంకార మండపం అంటే మొత్తం స్వామివారిని ఊరేగించినప్పుడు అంటే గుడి చుట్టూ ప్రొటెక్షన్ చేసినప్పుడు సో వీటి మీద మనం కొద్ది విగ్రహాన్ని వాళ్ళు ప్రతిష్ఠ చేస్తారు. సో చాలా రకాలైనటువంటి సో ఏనుగు, సత్యనారాయణ స్వామి మండపం, ఇట్లా నాగదేవతలు, సో గుర్రము, తర్వాత గరుడ వాహనాలు అన్ని రకాలు చక్కగా ఉంటుంది. అద్భుతంగా ఉంటుంది. చూడొచ్చు.
భక్తులు ఎప్పుడు నిరంతరం వస్తూనే ఉంటారు. తిరుమలకి వెళ్ళే వాళ్ళు దర్శనం చేసుకొని ఇక్కడికి రావచ్చు. ముందు ఇది దర్శనం చేసుకుని తిరుమలకి వెళ్ళచ్చు, అది మీ చాయిస్. సో తిరుపతిలో శ్రీనివాస మంగాపురంలో కళ్యాణ వెంకటేశ్వర దేవస్థానం ఉంది. అలాగే తర్వాత తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారి టెంపుల్ ఉంది. సో గోవిందరాజు టెంపుల్ ఉంది, తిరుపతిలోనే రైల్వే స్టేషన్ దగ్గర ఉంటుంది. సో కోదండరామని వచ్చేసి చిన్న బజార్ వీధిలో ఉంటుంది. అంటే ఆ నుంచి జీకా స్ట్రీట్ తిరగాలి. అంటే చిన్న బజార్ వీధి అంటుంది దగ్గర. అది కూడా రైల్వే స్టేషన్ నుంచి దగ్గర. అది గాంధీ రోడ్డు ఉంటుంది. గాంధీ రోడ్డు నుంచి చిన్న బజార్కి వస్తే ఆ స్ట్రీట్లో ఉంటుంది. కోదండరామ స్వామి దర్శనం అత్యద్భుతంగా ఉంటుంది, దర్శించుకోవచ్చు. ఇంకా మిగతా టెంపుల్స్ ఎన్ని టెంపుల్స్ ఉన్నాయి అవి కూడా దర్శించుకోండి. అదేవిధంగా పద్మావతి అమ్మవారి టెంపుల్, తర్వాత కోదండరామ స్వామి దేవస్థానము, ఇంకా ఇది కోనేరు. ఇది కొద్దిగా రిపేర్ చేస్తున్నారు, పెయింటింగ్ అన్నీ చేస్తున్నారు. త్వరలో ఇది వీటికి వాటర్ కూడా రీఫిల్ చేస్తారు. చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా చక్కగా ఉంటుంది, చూడొచ్చు. నీట్గా బాగా వాటర్ పెయింటింగ్ చేసి ఫిల్ చేస్తుంటారు. సో ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవచ్చు. ఇంకా తిరుపతిలో చూడాల్సినటువంటి ఇంకా మిగతా ఆంజనేయ స్వామి టెంపుల్స్ కావచ్చు, అమ్మవారి టెంపుల్స్ కావచ్చు, అయ్యప్ప స్వామి టెంపుల్స్ కావచ్చు, ఇంకా శివాలయం టెంపుల్స్ అన్నీ ఉంటాయి. సో వాటిని కూడా మీరు దర్శించుకోవచ్చు ఈ తిరుపతిలో. సో ప్రత్యేకంగా ఏంటంటే శ్రీ వెంకటేశ్వర స్వామి ఇక్కడ పుణ్యక్షేత్రం కాబట్టి ప్రత్యేక తిరుమలలో. సో తిరుమల దర్శించుకొని ఇక్కడ ఈ వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోండి. చాలా అత్యద్భుతంగా ఉంటుంది. సో మీరు కోరికలు నెరవేరుతాయని అనుకోకుండా మీరు అనుకునే సిద్ధిస్తుంది. సో అనుకోవడం అంటే ఇంకా కోరిక కదా అంటారు. సో కోరికలు తగ్గించుకోమని చెప్పేది వెంకటేశ్వర స్వామి. సో అలా అనాది కాలంగా పెద్దలు అలా చెప్పడం వల్ల మన కోరికలు తప్పనిసరిగా కోరుకుంటున్నాము. సో కోరికలు తగ్గించుకొని శరణ పొందండి ప్రతి ఒక్కరు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే. జై శ్రీ కృష్ణ పరమాత్మ జై. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశ్వర. ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసి ఈ వీడియో చూసినప్పుడైనా ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. సో ఇప్పటికంతా రావడం వెళ్ళి ఇది ఎంట్రన్స్ గేట్. మీకు కావాలంటే ఎంట్రన్స్ గేట్ ఎత్తికి రావచ్చు. అటుపక్కది అవుట్ గేట్. ఇది ఎంట్రన్స్ గేట్ చూడొచ్చు. ఇదంతా మండపం స్టేజ్ లాగా ఉంటుంది. ఏదైనా మనం ఎవరైనా వచ్చి కూర్చొని అలాంటి కొన్ని ప్రవచనాలు చెప్పాలన్నా ఇక్కడ చెప్తారు, స్టేజ్ రెడీ చేస్తారు. సో అది అవుట్ గేట్. అది అవుట్. సో మనం దర్శనం చేసిన తర్వాత అటు నుంచి అటు బయటికి వెళ్ళిపోవచ్చు. ఇది ఇన్ను లోపల రావడానికి అటుపక్క నుంచి. సో ఇక్కడ ఒకటి చిన్నది గుడి ఉంది, అది ఏదో గుడి చూద్దాం, దర్శనం చేసుకుంటాం. హరే కృష్ణ. సో ఇది వచ్చేసి భక్త ఆంజనేయ స్వామి చూడొచ్చు మీరు. భక్త ఆంజనేయ స్వామి టెంపుల్ ఇది. అంతే. సో భక్త ఆంజనేయ స్వామి టెంపుల్ దర్శనం చేసుకున్నాము. ఇంకా నెక్స్ట్ బయటికి వెళ్ళిపోవడమే. ఈ నుంచి నేరుగా తిరుపతికి పోయాము. సో చాలా బాగుంటుంది, అత్యద్భుతంగా ఉంటుంది, చూడొచ్చు అది. సో దర్శనం చేసుకుంటే ప్రతి ఒక్కరు ఎవరైతే శ్రీనివాస మంగాపురము తిరుపతికి వచ్చి తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని, తిరుమలలో కూడా వెంకటేశ్వర స్వామి దర్శనం, వరాహ స్వామి దర్శనం, శ్రీ హయగ్రీవ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం పైన